మీ పేరు? నా పేరు బస్సి ఈశ్వర్. ఏం చేస్తుంటారు? నాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నా. నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. ఓకే. స్థానికంగా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఐడియా ఉందా? ఉంది, ఐడియా ఉంది. అభ్యర్థుల పేర్లు ఐడియా ఉన్నాయా? ఉన్నాయి, కొందరు పేర్లు ఐడియా ఉంది. ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా? మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ నుంచి అంజిరెడ్డి చిన్నమైలు ఉన్నారు. ఇండిపెండెంట్గా ప్రసన్న హరికృష్ణ తదితరులు మొత్తం 56 మంది ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? ఎవరి వైపు గ్రాడ్యుయేట్స్ ఉండబోతా ఉన్నారు? ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? నేను ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నా. గ్రాడ్యుయేట్ పర్సన్స్తో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నా. అందరూ కాంగ్రెస్ వైపే ఏకపక్షంగా ఓటేద్దామని అందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు. దేనికోసం? ఎందుకంటే మనం దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలే అయ్యి అన్ని నోటిఫికేషన్లు సాఫీగా కొనసాగినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన నోటిఫికేషన్ ఏంటంటే కానిస్టేబుల్ ఆయన ఎగ్జామ్ దాకా తీసుకెళ్ళి ఆపేసిండు. ఆ నోటిఫికేషన్ను మన రేవంత్ రెడ్డి సార్ గారు ట్రైనింగ్కి పంపించి వాళ్ళకు ట్రైనింగ్ 9 నెలలు పూర్తి చేసి వాళ్ళకు డ్యూటీలు సాఫీగా వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేసి సాఫీగా కొనసాగింది. మళ్ళీ డిఎస్సి పోస్ట్ 10,000 దాకా 90 రోజులను డిఎస్సి పోస్టులు భర్తీ చేసేసిండు. మన కేసీఆర్ ప్రభుత్వం గారు అయితే గ్రూప్ 1ని 3 సార్లు 4 సార్లు పేపర్లు లీక్ చేసుకుంటా వాయిదా వేశారు. కానీ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినాక ఒకటేసారిలా గ్రూప్ 1 భర్తీ సాఫీగా అయిపోయింది. దానికోసమే మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి బలపరుస్తారు. ఎందుకంటే మేము నిరుద్యోగులం. ఎప్పటికీ మాకు ఏం నమ్మకం ఉందంటే వచ్చిన 14 నెలలనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ముందు కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. కానీ ఎస్సీ కమిషన్ ద్వారా జాబ్ క్యాలెండర్ ఆగిపోయింది. ఇక ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కూడా కోడింగ్ ద్వారా మార్చ్లో విడుదల చేద్దామని ఉన్నది ఇంకా న్యూ క్యాలెండర్. కాబట్టి మేము కాంగ్రెస్ పట్ల ఏకపక్షంగా మెజార్టీతో గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఓకే, మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేదలు అంటే ఏదైతే నిరుద్యోగుల పక్షాన నిలబడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఆయన ఆల్ఫోర్స్ అనే సంస్థ ఉంది, ఆయన విద్యా సంస్థ. కాబట్టి ఆయనకు విద్యార్థుల నిరుద్యోగ బాధ, విద్యార్థులు ఎట్లా ఉంటారు అంతా తెలుసు. కాబట్టి విద్యార్థుల పక్షాన ఉంటానని మేము అనుకుంటూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దామని మేము ఏకపక్షంగా నిలుస్తున్నాం. ఓకే, మీకోసం చట్టసభలో పోరాటం చేస్తారంటారా? 100% చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఫైనల్గా ఎవరు ఓటేస్తారు? ఆల్ఫోర్స్ వేం నరేందర్ రెడ్డి గారికి మా ఓటు వేసి గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.